హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం. వారికి మా దీటి న్యూస్ సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేడు మూసీ వెంట సీఎం పాదయాత్ర, 5 కిలోమీటర్లు నడక, రైతులు మృత్యకారులతో మాట ముచ్చట, కుటుంబ సమేతంగా యాదగిరి గుట్టకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, యాదగిరి నరసన్న సంఘం భీమలింగం స్వామికి ప్రత్యేక పూజలు, పాదయాత్ర అనంతరం బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేయనున్నారు. ఆయన ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మూసీ నది వెంట 5 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా మూసీని పరిశీలించి దాని కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడతారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మూసీ కాలుష్యం, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ హనుమంతరావు గురువారం పరిశీలించారు. కొండపైన, కొండ కింద సీఎం సందర్శించే ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి పర్యవేక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట నుంచి హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు బయలుదేరతారు. ఉదయం 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 11:30 గంటలకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆలయ అభివృద్ధి పనులు, ముఖ్యంగా స్వర్ణ తాపడం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30కు రోడ్డు మార్గంలో పలిగొండ మండలం సంఘం వెళ్లి మూసీని సందర్శిస్తారు. అక్కడే నది మధ్యలో ఉన్న భీమలింగం స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. మూసీలో కాలుష్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఆ తర్వాత మూసీ వెంట ధర్మారెడ్డి కాలువ వరకు పాదయాత్రగా సీఎం వెళ్ళనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మేలో టెట్ రాసిన వాళ్ళకి ఫీజు లేదు. ఈసారి దరఖాస్తుల ఫీజు కూడా తగ్గింపు. ఒక్క పేపర్కు 750, 2 అయితే 1000. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు ఛాన్స్. టెట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రిలీజ్. అరెస్టు చేస్తారా, చేసుకోండి అంటున్న కేటీఆర్. ఫార్ములా ఈ రేస్కు బరాబర్ పైసలు ఇచ్చినాం అంటున్న కేటీఆర్. అప్పుడు నేనే గవర్నమెంట్, నేనే పైసలిమ్మన్నా, నేనే సంతకం పెట్టినా. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ, నిధులిచ్చేందుకు కేబినెట్ అనుమతి అక్కర్లేదు. నన్ను అరెస్ట్ చేసే మహా అయితే 2 నెలలు జైల్లో పెడతారేమో. జైల్లో యోగా చేసి ట్రిమ్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. బీఆర్ఎస్ను ఖతం చేయాలని రాజ్భవన్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు. కేసు పెడితే గిడితే మెగా కృష్ణారెడ్డిపై పెట్టాలని డిమాండు. కేటీఆర్ మాట్లాడిన మాటలకు స్పందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, అంతా ఉలికిపాట ఎందుకు కేటీఆర్, లొంగిపో అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు కేటీఆర్ అంటున్న మంత్రి పొంగులేటి. పేలబోయేవి లక్ష్మీ బాంబులు కావు, ఆటం బాంబులు అంటున్న మంత్రి పొంగులేటి. ప్రజల సొమ్ము దోచుకున్నోళ్ళకి చట్ట ప్రకారం శిక్ష తప్పదు. పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసిన కేటీఆర్ను ప్రజలు నమ్మరు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. 3 ఐఏఎస్లకు కేసుల ఉచ్చు. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్న దర్యాప్తు సంస్థలు. జీఎస్టీ స్కామ్లో సోమేష్ కుమార్, ఫార్ములా ఈ రేసులో అరవింద్ కుమార్. భూ లావాదేవీల్లో అమయ్ కుమార్. కీలక దశకు చేరిన ఎంక్వైరీలు. పూర్తి వివరాల సేకరణ. ఆఫీసర్లకు, నాటి మంత్రులకు మధ్య జరిగిన ఫోన్ కాల్స్ డేటా రికవరీకి ఏర్పాట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన 3 ఐఏఎస్ల చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తున్నది. జీఎస్టీ స్కామ్, ఫార్ములా ఈ దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించాయి.
జీఎస్టీ స్కామ్లో సోమేష్ కుమార్, ఫార్ములా ఈ రేసులో అరవింద్ కుమార్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని భూ స్కాముల్లో అమయ్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మాజీ మంత్రి మల్లారెడ్డికి త్వరలో ఈడీ నోటీసులు. పీజీ మెడికల్ సీట్ల స్కామ్లో చర్యలు. సీట్లు బ్లాక్ చేసి కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు. గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన ఈడీ. జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీల్లో సోదాలు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 1.5 కోట్ల సీజ్, ఖాతాలో 2,89,00,000 ఫ్రీజ్. మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డిని గురువారం విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించింది. కాలేజీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు మేనేజ్మెంటు, కన్వీనర్, ఎన్ఆర్ఐ కోట కింద భర్తీ చేసిన రికార్డులను ముందు పెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది. సురేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కాలేజీ ఎండీ చైర్మన్ మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు సమాచారం. సీట్లు బ్లాక్ చేయడంపై గతేడాది జూన్ 22న మల్లారెడ్డి మెడికల్ కాలేజీ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారం. 126 కుటుంబాలకు 18 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పక్కనే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోలేదని, వారికి పరిహారం కూడా ఇవ్వలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం చెగ్యాం గ్రామంలో 126 ఎల్లంపల్లి నిర్వాసిత కుటుంబాలకు 18 కోట్ల విలువైన చెక్కులను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి అందజేశారు. కులగణన సర్వేను సక్సెస్ చేయండి, అధికారులకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే నిర్వహణపై గురువారం ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్లో సిఎస్ సమీక్షించారు. సర్వేకు సంబంధించింది స్టిక్కరింగ్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈ నెల 9 నుంచి వివరాల సేకరణ మొదలవుతుందని సిఎస్ చెప్పారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వాళ్ళంతా జైలుకు వెళ్లాల్సిందే అంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే జైలుకు పోతా అంటున్నాడు బల్మూరి వెంకట్ వివరణ. తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలుకు పోవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టే కటకటాలకు పోతా అంటుండని చెప్పారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటున్నారే విషయంపై కేటీఆర్ను 10 ఏళ్లుగా ప్రశ్నిస్తున్నా స్పందించలేదన్నారు. కానీ ఇప్పుడు దీనిపై ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. తాను మంత్రినని ఏది చేస్తే అది నడుస్తుందనే అహంభావంతో ఎలాంటి అనుమతి లేకుండా ఫార్ములా 1కు నిధులు కేటాయించడని ఫైర్ అయ్యారు. దేనికైనా ఒక ప్రణాళిక ఉంటుందని, తాను మున్సిపల్ శాఖ మంత్రిని, తన తండ్రి సీఎం అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంతమాత్రం నడవదని అన్నారు. ఇలాంటి అహంకారపు వ్యవహారాలతోనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం తెలుసుకోవాలని ఎమ్మెల్సీ వెంకట్ విమర్శలు చేశారు. 60 మంది ఆత్మహత్యలకు కారణమై మళ్లీ ధర్నాలు చేస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయిన మంత్రి శ్రీధర్బాబు. చేసిన పనులు, బిల్లులు చెల్లించకుండా సర్పంచ్లను రోడ్ల మీదకు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ పెద్దలే ఇప్పుడు ముందుండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని, సర్పంచులే స్వయంగా పనులు చేస్తే అప్పటి ప్రభుత్వ పాలకులు బిల్లులు చెల్లించకుండా వారిని అప్పులపాలు చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని మంత్రి శ్రీధర్బాబు ఒక ప్రకటనలో ఆరోపించారు. సర్పంచులకు చెల్లించాల్సిన దాదాపు 1300 కోట్లను దారి మళ్లించి వాడుకున్నారు. ఇప్పుడు దొంగ సానుభూతి కనబరుస్తున్న విషయం అందరికీ తెలుసునని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్లో పెట్టి ఆ భారం తమ ప్రభుత్వంపై వేసి ఇప్పుడు దొంగ దొంగ అని అరిచినట్టుగా గోల చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. నేతానిని నేతగానిగా మార్సు త్వరలో ఉత్తర్వులు అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
మాలా ఉపకులం నేతానిని నేతకానిగా మారుస్తూ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇలాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయవద్దని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నేతకాని సోదరుల విజ్ఞప్తి మేరకు మాలా సబ్ క్యాస్ట్ నేతానిని నేతకానిగా మార్చాలని ఈ నెల 4న సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నా విజ్ఞప్తిపై ఆయన వెంటనే స్పందించి తక్షణమే మార్పులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నేతగానిగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు వస్తాయి అని ఒక ప్రకటనలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవాలి. సికింద్రాబాద్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యశాల. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 6 గ్యారంటీల హామీ అమలులో రైతులు, బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు, నిరుపేదలు, మహిళలతో కలిసి పోరాడాలని సూచించారు. గురువారం సికింద్రాబాద్ ది సిక్ విలేజ్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంతకన్నా రెట్టింపు అప్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మిల్లర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మై రైతులకు అన్యాయం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఐఏఎస్ అమయ్ కుమార్ మరొక మాయ అంటూ ఒక న్యూస్. ట్రాన్స్ఫర్ అయ్యే రోజే 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ. అప్పటి ఎంఆర్ఓ రిజెక్ట్ చేసిన అప్రూవ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రి అండతో అక్రమ బదలాయింపు. మేడ్చల్ మల్కాజిర్ జిల్లాలోని ఓఆర్ఆర్కు అతి సమీపంలో ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన 12 ఎకరాల సర్కారు భూమిని అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్లోని ఒక మంత్రి అండతో తాను ట్రాన్స్ఫర్ అయ్యే రోజు వారి పేరుపైకి బదలాయించారు. అప్పటి ఎంఆర్ఓ రిజెక్ట్ చేసినప్పటికీ అమయ్ కుమార్ ప్రభుత్వ భూమిని వారికి కట్టబెట్టారు. జిల్లాలోని ఘటకేశ్వర్ మండలం కొర్రేముల రెవెన్యూ గ్రామ పరిధిలో వెంకటాపూర్ 174 సర్వే నంబర్లో 18.12 ఎకరాల సర్కారు భూమి ఉంది. 2017లో అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణానికి 6 ఎకరాలు కేటాయించగా మిగిలిన 12 ఎకరాల భూమిని సర్కార్ ఆధీనంలో ఉండేది. అయితే ఆ భూమి 2023 అక్టోబర్ 12న ఉన్న ఫలంగా మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యుల పేరుపైకి మారింది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అమయ్ కుమార్కు 2023 అక్టోబర్ 12న మేడ్చల్ జిల్లా కలెక్టర్గా చివరి వర్కింగ్ డే. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 13న గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు. అమయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యే రోజే భూమి పట్టాలు మారినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2023కు ముందు రెవెన్యూ రికార్డులు ఈ సర్వే నంబర్ భూమి సర్కార్ భూమిగా చూపుతుండగా ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తుల పేర్లు పైకి ట్రాన్స్ఫర్ అయినట్లు కనబడుతున్నది. అయితే ఆ సమయంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి అంటూ ఒక న్యూస్. వచ్చే బ్రహ్మోత్సవాల లోపు యాదాద్రిలో అభివృద్ధి పనులు పూర్తి అంటున్న మంత్రి కొండా సురేఖ. పనులు పూర్తయ్యాక విమాన గోపురానికి సీఎం మహా కుంభాభిషేకం అంటున్న మంత్రి కొండా సురేఖ. సీఎం పర్యటన నేపథ్యంలో వైటీడీఏ పనులపై సమీక్ష. వచ్చే ఏడాది మార్చిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలోపు యాదాద్రిలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత విమాన గోపురానికి సీఎం రేవంత్ రెడ్డి మహా కుంభాభిషేకం చేస్తారని, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన పనులపై సమీక్ష చేపట్టిన నేపథ్యంలో గురువారం సచివాలయంలో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వైటీడీఏ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల వివరాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రికి వివరించారు అంటూ ఒక న్యూస్. నేడు మలేషియాకు కేటీఆర్. ఏవైటీఏ దశాబ్ది ఉత్సవాలకు హాజరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మలేషియాకు వెళ్లనున్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బాల్కా సుమన్ పార్టీ ప్రతినిధులతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఎంవైటీఏ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో మలేషియాలో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోగా
దాన్ని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ తిరుపతి కేటీఆర్ను ఆహ్వానించారు. సాగు భూముల రిజిస్ట్రేషన్లు డీటీల చేతికి, డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే యోచనలో రాష్ట్ర సర్కారు. అప్పిలేట్ అధికారం కలెక్టర్కు. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ప్రతిపాదన. అమలుపై ఈ నెల 11న సీఎం సమీక్ష. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో బిల్లు. రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం నాయిబ్, డిప్యూటీ తహసీల్దార్లకు దఖలు పడనుందా? ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం 2020 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉంది. దాని స్థానంలో ప్రభుత్వం తీసుకురానున్న ఆర్ఓఆర్ 2024 చట్టంలో నాయిబ్ తహసీల్దార్లకు ఈ అధికారాన్ని ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై అభిప్రాయాలను క్రోడీకరించిన అధికారులు ముసాయిదా ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తహసీల్దార్లు మండలమంతా పర్యటించాల్సింది ఉండడం, వారికి ఇప్పటికే పలు రకాల బాధ్యతలు ఉండడం, వారిపై పని ఒత్తిడి వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాయిబ్ తహసీల్దార్లు కార్యాలయ వ్యవహారాలకే పరిమితమై ఉంటున్నందున వారి చేతిలో రిజిస్ట్రేషన్ బాధ్యతలను పెడితే రైతులకు అందుబాటులో ఉంటారనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. వారు తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకునే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది అంటూ ఒక న్యూస్. జైలుకి వెళ్లేందుకు నేను సిద్ధం అంటున్న కేటీఆర్. అక్కడ యోగా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి తప్పు చేయలేదు. విచారణకు గవర్నర్ అనుమతిస్తే స్వాగతిస్తా. ఫార్ములాపై చంద్రబాబు కలను మేము నెరవేరుస్తాం. కేసీఆర్ నేను నిధుల విడుదలకు ప్రతిపాదించాం. కేసు రద్దు చేసిన రేవంత్ పైనే కేసు పెట్టాలి అంటున్న కేటీఆర్. మూసి పునరుజ్జీవం చేసి తీరుతామంటున్న ముఖ్యమంత్రి. ఎవరికి నష్టం కలగనీయం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. ఫార్ములా ఈ రేస్పై నిబంధనల ప్రకారమే ఏసీబీ చర్యలు. ఈనాడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అనుమతులు లేకుండానే ఫార్ములా ఈ రేస్కు నిధులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నిబంధనలు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్కు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు చెల్లించారు. ఇందులో హెచ్ఎండిఏకు ఎలాంటి సంబంధం లేదు. ఒప్పందం చేసుకుని సీజన్కు 200 కోట్ల చొప్పున పెడతామన్న వారు అడ్రస్ లేకుండా పోతే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా, ఎంఓయూ లేకుండా డబ్బు చెల్లించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ ఫోన్లలో చెల్లించింది అంటూ ఒక న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. దర్యాప్తు పురోగతిపై ప్రభావం. రాష్ట్రంలో సంచలనమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్లో ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తుపై ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ మార్చి 10న పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అంటూ ఒక న్యూస్. భారతీయ జనతా పార్టీ బలోపేతం, సర్కారుపై సమరం అంటున్న కిషన్ రెడ్డి. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలాగా కృషి చేయాలి. శ్రేణులకు దిశానిర్దేశం చేసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 31 లక్షల పార్టీ సభ్యత్వాల సేకరణ పూర్తయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం, సర్కారుపై సమరం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గురువారం సికింద్రాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల రాష్ట్ర స్థాయి కార్యశాల జరిగింది. ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, డికే అరుణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జీతాలిచ్చే పరిస్థితి లేదు,
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. బారాసా దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జనం కాంగ్రెస్కు పట్టం కడితే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేక చతికిల పడింది. అప్పులు మాత్రం విపరీతంగా చేసింది. ఈ రెండు పార్టీలతో విసిగెత్తిపోయిన జనం మన వైపు అంటే భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలకు శ్రేణులంతా సిద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ నేతలకు, నాయకులకు కిషన్ రెడ్డి సూచించారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.